ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानु सुते देवी प्रणमामि हरिप्रिये वांछा कल्प तरुभ्यश्च कृपा सिंधुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। श्री पार्थार भगवान की भगवद्गीता की नमः। ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय नमाचार्य पादाय नमः। ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भक्तिवेदांत स्वामी नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारणे विशेष सुनादि भाष्यानि ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं तस्मै श्रीगुरवे नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ప్రభుపాదకి మన జీవితంలో ఏది ప్రధానమో తెలిస్తే దానికి తగ్గట్లు మన యొక్క మనస్సు ఇంద్రియాలు ఆలోచనలు అన్ని కంట్రోల్ చేస్తాం. దీనికి ఒక మామూలు ఉదాహరణ ఏమిస్తానంటే, మీరు రైల్వే స్టేషన్లో ఉన్నారు, ఇప్పుడు 9 అవుతుంది టైం, కరకరలాడుతుంది ఆకలే. అమ్మ వచ్చేటప్పుడు గారెలు 2 రకాల చట్నీలతో మజ్జిగ బాటిల్ పట్టుకుని తీసుకొచ్చింది. అది వేడిగా ఉన్నాయి, వేడి తగులుతూ ఉంది, స్మెల్ కూడా వస్తుంది, ఆకలిస్తుంది. ఫుడ్ రెడీ, ప్రసాదం. రైలు అనౌన్స్మెంట్ అయ్యింది, తింటావా? ప్రసాదం రెడీ, వేడిగా ఉంది, పట్టుకుంటే వెచ్చగా, తింటే పెచ్చగా, తిన్నవారందరికీ నచ్చగా, వండిన వారిని మెచ్చగా. కానీ అప్పుడు తింటే రచ్చగా. అప్పుడు తినం. ఎందుకు తినం? అనౌన్స్మెంట్ అయ్యిందిగా. ఒకవేళ అది లేట్ అవుద్దో అవదో, వాడు మరొక 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు చింతిస్తున్నాం అన్నాడు. ఈరోజు తిందు కదా అనుకుంటాం, అలా ఎదురు చూస్తాం. ఆ చిన్నదైతే ఏడిచేస్తుంటది, ఆ మాట్లాడుతున్నాను, నన్ను 2 నిమిషాలు నాన్న రైలు ఎక్కగా తిన్నావురా అని బతిమాలుతుంది అమ్మ. అలా మనస్సుని మనం కొద్దిసేపు అని అలా ఆపుతుంటాం కదా. దేనికోసం ఆపాము? రైలు ఎక్కడం. ఆకలుండి, ప్రసాదం ఉండి ఆపు. నువ్వు తోపు కానీ ఆపు. అలా ఎందుకు ఆపుతామంటే, మన లక్ష్యం రైలు ఎక్కడం. నాన్న కుర్చీలు మీకు సుఖమా? నేల సుఖమేనా? ఇబ్బంది పడద్దు ఎవరు నాన్న? చక్కగా మీలో ఫైర్ ఉంటే కింద కూర్చోండి, లేదా చైర్లో కూర్చోండి. అదే మోకాళ్ళు నొప్పులు అవి ఉంటాయి కదా నాన్న, మొఖమాటానికి పోవద్దు. నేను గౌరవం ఉంటే మంచిది. కానీ మన మనస్సుతో మనం ఏం చెప్పామంటే, మనం రైలు ఎక్కి మధురలో దిగాలి,
మధురలో దిగాలంటే రైలు ఎక్కాలి, అప్పుడు మధురానుభూతులు వస్తాయి. మనం రైలు ఎక్కలేదనుకో, మనం తీసుకెళ్లే వాళ్ళ నోట్లోంచి ఇంకేదో వస్తాయి, మధురానుభూతుల్లోంచి చివరి సగం వస్తాయి. ప్రోగ్రాం అంతా పాడు చేసినందుకు. అవునా? ఒక్కరు చాలుగా. ఏది వాడేడి సుబ్రహ్మణ్యం ఎక్కడా? టెన్షన్ కదా. 20 మంది వెళ్తున్నాం బృందావనం, రైల్లో ఆడొక్కడూ కనపడలేదు, టెన్షన్. మనం ఇప్పుడు ఆహారం ప్రసాదం ఉండి దాన్ని మానడానికో లేకపోతే పోస్ట్ పోన్ చేయడానికో కారణం ఏమిటి? లక్ష్యం. అలాగే జీవితంలో మనందరికీ భగవంతుణ్ణి పొందడం లక్ష్యం. ఆ రైలు ఎక్కడం ఎలాగో భగవంతుడి దగ్గరికి వెళ్ళేటువంటి పుష్పక విమానం ఎక్కడం కూడా అంతే ప్రధానం. అక్కడ మనం తిండిని, ప్రసాదాన్ని ఎలా అయితే తినకుండా ఉండి కూడా దాన్ని ఆపేమో, అలా ఈ జీవిత పర్యంతము ఎన్నో అవకాశాలు వస్తుంటాయి, ఎన్నో ఆశలు కూడా పెడుతూ ఉంటాయి. అయినా కూడా వాటి నుంచి దానికి కొంచెం ముందుకురా లక్ష్మణ, మధ్యలో వేసుకో, మీరు కూర్చోండి సార్. అది మామూలు ఆర్డినరీ ఇది కదా వాయిస్ క్యాప్చర్. అందుకని మనం జీవితంలో రోజు ఒకలాగే ఉండదు. ఇవాళ ఏదో కీర్తన చేసాం, భజన చేసాం, ఏదో వింటున్నాం, ప్రశాంతంగా ఉన్నాం. రేపు అలాగే ఉండాలని ఏం లేదు. ఎవరో పుసుకునో మాట అనేస్తారు, ఎందుకు బొట్లు పెట్టావు సరిపోయిందా అనేసారు, అంతే. లోపల అగ్ని పర్వతం. ఇప్పుడు నేను ఒక చోట నుంచి వచ్చాను, 4 ఏళ్ల క్రితం ఎప్పుడో అక్కడ భోజనం చేశాను, ఆ గుళ్ళో ఉన్నాను. ఇప్పుడు ఆయన లేడు, ఆవిడే వడ్డం చేసింది. ఎంత చేశారు ఆయన, అయినా దేవుడు 2 ఆడపిల్లలు అలా నెట్టుకొస్తుందని ఇంకా బాధలు. మన మనసుకి ఏమనిపిస్తుందంటే, మనకి ఎప్పుడైనా దుఃఖం వస్తే, ఆపద వస్తే, అది తొలగకపోతే ఇంకా మనలో వికారం బయటకు వచ్చి భక్త తుకారాం సాంగ్ పాడారు. ఉన్నావా అసలున్నావా ఉంటే కళ్ళు అని సాంగ్ వేశారు. నేను ఆమెతో చెప్పాను, అమ్మ, లోకంలో కష్టం ఏదో ఒకటి పెడుతూ ఉంటాడు భగవంతుడు, లేకపోతే మనం మాట వింటాం అసలు? మనం వినే రకాలమైన ఏదో ఒకటి నొక్కి పెడితే ఏమవుద్ది? వంగుతాం, లేకపోతే అంటుంటాం. మనందరికీ కనబడనటువంటి కొమ్ములు పెద్ద ఉంటాయి. మా గురువు గారు సరదాగానే మమ్మల్ని గర్వం రాకుండా ఉండడం కోసం కథ చెప్పారు. ఒక ఇల్లు ఖాళీ చేశారు, అన్ని సామాన్లు వెళ్ళిపోయినాయి. అలా వెళ్ళిపోతే ఆఖరిగా ఆ ఇంట్లో ఒక గేదె ఉంది, బఫెల్లో తీసుకెళ్తున్నారు. అందరూ నమస్కారాలు పెడుతున్నారు. ఈ బఫెల్లో అనుకుంది, చూసారా ఈ పనికి మాలినోడు, మా ఓనర్కి నా విలువ తెలియలేదు, సూర్యాపేటలోకి తెలిసింది, ఈ పేటగాడికి తెలియలేదు అని ఎప్పటికైనా నన్ను గుర్తించారు, వీడికి తెలియాలి అని ఆగిపోయింది. మరి పెంచినోడికి తెలియదా వంచడం ఎలాగో? కౌశీకరణ అని ఒకటి ఉంటుంది, మీకు తెలియపోవచ్చు, రామానుజాచార్య గారికి నాకు తెలుసు. ఒక కర్ర ఉంటుంది నాన్న, ఇంత ఇంచుమించుగా, దానికి చివర ప్లాస్టిక్తో ఇలా ముడులుగా ఒక తాడు వెళ్తారు, దాని చివర చిన్న తోలు ముక్కలు 2 ఉంటాయి. కొడితే ఉంటుంది, అచ్చ తెలుగులో చెప్పనా, హిందీలో చెమడాలు ఎక్క తీసేస్తానే ఏ తిట్టి. అది తిట్టని తెలుసు, చెమడ అంటే తోలు అని తెలదు. మావయ్యలు అలా తిట్టేవారు, లేకపోతే నాన్న చెమడాలు ఎక్క తీసేస్తానే వేద్దావా అని తిట్టేవారు. అలా తీయగా అన్నా కూడా అలా వచ్చేద్ది, తోలు తీసేస్తానే వేద్దాం అంటే అదే.
అలా ఈ పశువుని అతను దాంతో ఇలా అన్నాడు, చరుక్కు తగిలింది దానికి. అది మళ్ళీ నడిచింది. ఈ కథ చెప్పి ఎందుకు అది ఆగిపోయింది, అందరూ నాకే నమస్కారాలు పెడుతున్నారు అని అనుకుని ఆగిపోయింది. వాస్తవం ఏమిటంటే ఆయన ఇల్లు ఖాళీ చేశారు. ఆ వెళ్ళిపోయేటప్పుడు వెంకటేశ్వర స్వామిది పెద్ద ఫ్లెక్సీ ఉంది. దాని వీపు మీద పెట్టి ఆయన అలా పట్టుకు తీసుకెళ్తున్నారు. జనం ఎవరికి దండం పెట్టారు? ఎవరు దాన్ని నాకు అనుకున్నారు? అలాగే ఎవరైనా మన తిలకం చూసి, మన వాలకం చూసి, మన లోలకం చూసి, మన బట్టలు చూసి నమస్కారం అంటే మనం ఇలా కాళ్ళిచ్చి కడుక్కోండి అనకూడదు. అలా అంటే మనం కూడా దున్నపోతులమే. మనకెవరు పెడతారు? మనం ఏం చేశామని నిన్నే చెప్పానా, ఇవాళ చెప్పానా? అక్కడ వరంగల్లో చెప్పాను. భట్టర్ వారు భగవద్ రామానుజాచార్యులు వారికి ఒక ప్రాణమే అయినటువంటి పూరేశుల యొక్క కుమారుడు. ఈ భట్టర్ వారు చాలా గొప్పవారు. ఎంత గొప్పవారంటే వారి పాదతీర్థం అంటే వారి కాళ్ళు కడిగిన తీర్థం ఆయనకి తెలియకుండా వాళ్ళ అమ్మగారే స్వీకరించేవారు. ఇంకా అర్థం చేసుకోండి, కన్న తల్లి అని ఏ స్థాయి భాగవతోత్వంలో అర్థం చేసుకోండి. ఆయన రంగనాథ స్వామి ముందు నిలబడి పొద్దున్నే భగవంతుడి తెర తీసే ముందు ఇలా చెప్తారు. అది శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో అందరూ చేస్తారు. నేనైతే అదే అలవాటు నాకు. అమర్యాద క్షుద్రశలమతరసూయా ప్రసౌభూ కృతజ్ఞో దుర్మా నిస్మర పరవశో వంచన పరః నుశంసః పాపిష్ట కథమహమితో దుఃఖ జలదే అపారాత్యుత్తీర్ణహత్తౌ పరిచర్యం చరణయో. ఇదంతా ఇంట్రడక్షన్. మన ఇంట్రడక్షన్ ఎవరికి? స్వామివారికి. స్వామి నేను ఎవరో తెలుసా నీకు అని చెప్తున్నాం మనమే. ఏమని? అమర్యాద, నాకు మర్యాద తెలియదు. పాపిష్టోని అమర్యాద, క్షుద్ర, చాలా లో ప్రొఫైల్ మైండ్ సెట్. నేను చాలా చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తాను, నాకు కృతజ్ఞత లేదు, నువ్వేమన్నా చేసినా నేను నిన్ను మర్చిపోతాను. ఇలా అన్ని చెడ్డ గుణాలు అది నైత్యానుసంధానము అంటారు. మన మీద ఆరోపించుకుని నేను అధముడని అని భగవంతుని ముందు చెబుతాం. లోపల కొమ్ములు ఉంటే కొయ్యడం కోసం. అలా చెప్పిన వెంటనే కొమ్ములు ఏం పోవు. ఏదన్నా తేడా అవుతే ఎవడరా నువ్వు అని ఇలా రైమని వెళ్ళిపోతుంటాం. మామూలుగా రాదుగా మనకి. మీరు కావాలంటే చూడండి, ప్రపంచంలో ఈశ్వరుడు గొప్పోడా అంటే గొప్పోడు అంటాం. కానీ నేనంటాను ఈశ్వరుడు పవర్ కంటే ఈగో పవరే ఎక్కువ కనబడుతుంది. అవునా కాదా? అవునా కాదా? నువ్వు ఎన్ని వేషాలు వేసినా టచ్ అయిపోతుంటుంది. మళ్ళీ సినిమా డైలాగ్ చెప్తుంటాం, నీకు లోపల తిరుగుద్దేమో, నాకు వైఫైలా చుట్టూ తిరుగుతా అని ఏవో మాట్లాడుతుంటాం. ఇదంతా ఈగో గోళ. అర్థమైందా? మరి భక్తుడు అలా ఉండడు. నేను ఆవిడతో చెప్పాను, అమ్మ కంప్లైంట్లే చేయాలంటే ప్రహ్లాదుడి కంటే ప్రాబ్లమ్స్ ఎవరికి వచ్చింది చెప్పండి. కంప్లైంట్ చేశాడా? ప్రహ్లాదుడు ఎప్పుడైనా కంప్లైంట్ చేశాడా? శరణాగతి చేశాడు, కంప్లైంట్ చేయలేదు. సరే, నాకు ఇంకోటి గుర్తొస్తుంది, ముందు భట్టర్ వారిది అయిన తర్వాత అడిగేదా. ఈ భట్టర్ వారు రంగనాథ స్వామి వారి ముందు నిలబడి ఇలా చెప్తున్నారు, అమర్యాద. అలా అనగానే వెనకాల ఒక అసూయ కలిగిన వాడు ఉండి, అవునవును ఇతనికి మర్యాద తెలియదు అన్నాడు. అసలు మనంటే మనం ఏం చేస్తాం? ఎవడరా నువ్వు ఇలా తిరిగేస్తాం. వెంటనే మన అమర్యాద చూపించేస్తాం అక్కడ. అవునా కదా? పాపిష్ట, అవునండి ఇది పాపిస్తాడు. ఎవరా పాపిస్తాడు? మనం వెంటనే గొడవ పెట్టేస్తుంటాం. ఇలా ప్రతిదానికి అతను అవునవును వీడు పాపిస్తాడు, వీడికి అసూయ ఉంది, వీడు రాక్షసు అంటే ఇలా అంటే అసలు మనం తట్టుకుంటామండి అని కుడిసెప్పిస్తాం. అలాంటిది ఇవన్నీ అతను అవును అవును అంటున్నాడు. ఈయన చదువుతుంటే
వెనకాల అతను అవును అవును అంటున్నాడు. అన్నిటికీ అవును అవును అన్నాక ఈ మొత్తం మంత్రం అయిపోయాక రంగనాథ స్వామితో చెప్పారు భట్రవారు. చూసేవా స్వామి, నేను ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాను నేను ఎటువంటి వాడినో. అదిగో ఆయన ఎవరో మహాత్ముడు దీనికి సర్టిఫికెట్ ఇచ్చాడు, ఇప్పటికైనా నన్ను స్వీకరించి స్వామి ఆయన మాటలు విని అన్నాడు. అర్థమైందా? అప్పుడు వెంటనే అతను కాళ్ళ మీద పడిపోయాడు అనుకోండి, అది వేరే కథ. అందుకని మనం లోపల ఈ దిక్కుమాలి ఈగో ఏం చేస్తాం, ఈ జన్మది కాదు కదా. ఓసారి బస్సు ఎక్కి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలి. బృందావనంలో భక్తుడు, ఆయనకి ఫోన్ చేశా. అలా మాటలు వస్తాయి కదా. అలా మాటలు వస్తే రామానుజాచార్యుల వారి పంచ ఆచార్యులు ఒకరు ముఖ్యమైన వారు యామునముని. విన్నారా మీరు? యామునాచార్యులు అంటారు. ఇప్పుడు యమునా పుష్కరాలు. యమున ఎలా అయితే కృష్ణుడి దగ్గరో యామునములు కూడా అంతే దగ్గర. భలే మంచి పోలిక. సరే విషయం, ఈ యామునముని ప్రస్తావన వచ్చింది. ఆయన 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఏమైనా తప్పుంటే సరిచేయండి, చాలా 25 ఏళ్ళు అయిపోయింది నేను విని. ఆ చర్చ వచ్చిందిలేండి మా మధ్యలో. ఈ చర్చ వచ్చి కూడా 15 ఏళ్ళు అయ్యింది. మధ్యలో స్మరిస్తుంటాం. అయితే ఈ యామునముల వారు 8 ఏళ్ల వయస్సు, చక్కగా అందంగా ఉన్నారు. ఆయన గురువు గారి దగ్గర చదువుకుంటున్నప్పుడు ఆ గురువు గారి దగ్గర రాజభటులు వచ్చి కప్పం ఏదో ట్యాక్స్ కట్టమన్నారు. ఎందుకు కట్టాలి అని ఇతను అడిగాడు. మీ గురువు గారు ఫలానా పండితుడి చేతిలో ఓడిపోయాడు, నెలకింత ట్యాక్స్ కట్టాలని. ఎవరు మీ గురువు? నేను వస్తాను పదండి అన్నాడు. ట్యాక్స్ లేదు గీక్స్ లేదు. అంత పెద్దోళ్ళతో నేనే ఓడిపోయాను రా, నువ్వేం పెట్టుకోకురా అని గురువుగారు వెనక్కి అవుతున్నారు. ఏం లాగినా ఈ పిల్లవాడు అన్నాడు. అలా అని గొడవ అయిపోయింది, డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఇలా చెప్పారు, అంత గొప్పడు అయితే తీసుకురండి, అంత తేల్చేస్తాను బచ్చగాడు అని అతను అన్నాడు. ఎవరు? ఆ పండితుడు. వాళ్ళు మా సార్ రమ్మంటున్నారు అన్నాడు. ఎవరు? ఈ పండితుడి యొక్క మనుషులు, భటులు. అంటే ఏవయ్యా బుద్ధుందా మీకు అన్నాడు ఈ పిల్లోడు. అదేంటండి మమ్మల్ని అంటారు? ఒక పండితుడిని తీసుకెళ్లేటప్పుడు వెహికల్ తీసుకురావక్కర్లేదా? గో అండ్ బ్రింగ్ పలక తీసుకురండి. ఎవరు? 8 ఏళ్ల పిల్లోడు పలక తెచ్చారు వాళ్ళు. అదవుతుందా? ఆ పండితుడి చేతిలో చాలా మంది ఓడిపోయారు. అలా కప్పం కడుతున్నారు. ఈ పిల్లవాడు వెళ్ళాడు, పలకీలో వెళ్ళాడు. ఆ రాజుగారి భార్య ఇలా పైన కూర్చుని, రాజుగారు అక్కడ కూర్చుని చూస్తున్నారు. పిల్లవాడేంటి సింహం ముందు అయిపోతాడు అనుకుంటున్నారు. నా ఫోన్ పే నొక్కండి. ఈ మంచి హడావిడి జరుగుతుంది. మంచి క్యూరియాసిటీతో, చాలా టెన్షన్తో చూస్తున్నారు అందరూ. అలా చూస్తూ ఉంటే అతను ఏదో ప్రశ్న అడగడం, ఈ పిల్లవాడు చెప్పడం, ఈ పిల్లవాడు అడగడం, ఆయన చెప్పడం, ఇలా నడుస్తున్నారు. ఫైనల్గా ఈ పిల్లవాడు రాజుగారి భార్యకి 5 భర్తలు అన్నాడు. ఏంటి అర్థమవుతుందా? రాజుగారి భార్యకి 5 భర్తలు అన్నాడు. ఈ పండితుడు ఇప్పుడు ఏం చెప్పాలి? ఎస్ అనా నో అనాలో చెప్పండి. చెప్పండి. ఎస్ అంటే చంపేస్తాడు రాజు అప్పుడే. అందుకని నో అన్నాడు. ఏం చేయాలో తెలియలే. అప్పుడు ఈ పిల్లవాడు శాస్త్రపరంగా నిరూపించాడు. ఎలా ఈ పంచభూతాలు అది ఎలాగా దాన్ని నిరూపించాడు. అతను ఓడిపోయాడు. ఆ ఓడిపోయిన శుభ సందర్భంలో ఆ పైన ఉన్నటువంటి ఈ రాజుగారి భార్య ఎన్నయ్య ఆలవందరో అని పరిగెత్తుకొచ్చి ఆ పిల్లలను గుర్తుపెట్టుకుంది. సంబరం, వాడిని ఓడిచ్చాడు కదా. వాళ్ళ అమ్మాయిని ఇచ్చారు, అర్ధరాజ్యం ఇచ్చారు. ఇప్పుడు ఇంక రాజు కదా ఇతను, మొత్తం భోగం.
అనుభవించు రాజా, అది సాంగ్. అలా అనుభవిస్తూ అనుభవిస్తూ ఆయనే చెప్పుకుంటారులేండి, ఆయన గురించి మనం ఏం మాట్లాడతాం. ఆ శ్లోకం కూడా ఇస్తారు. మన భగవద్గీత ఉందా? భగవద్గీతలో 5వ అధ్యాయంలో ఎక్కడో యదవది కృష్ణ మమ చేత కృష్ణ పదార విందయో, ఆ శ్లోకం దాన్ని ప్రభుపాదులు రెఫర్ చేస్తారు భాష్యంలో. ఆయన ఏమంటారంటే, నేను ఆ కాలంలో రాజుగా ఉండి ఈ భోగాలు అనుభవించాను స్త్రీలని. ఇప్పుడు కానీ, అంటే ఇప్పుడు ఈయన మరి గొప్ప స్థాయిలో ఉన్నారుగా, ఇప్పుడు కానీ ఒకవేళ, ఇది మా గురువుగారు ఇంగ్లీష్లో ఎంత బాగా చెప్తారు, ఇఫ్ ఐ గెట్ డిజైర్, జస్ట్ ఇఫ్ ఐ రిమెంబర్, ఇమీడియట్లీ మై మైండ్ get agitated and my eyes turned become reddish and my tongue twisted and immediately saliva comes out and I spit on the desire. ఇది చాలా బాగా చెప్తారు. నాకు గాని ఒకవేళ కోరిక పుడితే నా మనస్సు ఉద్రిక్తత పొందుతుంది, నా మెదడు కళ్ళు ఎర్రబడతాయి, నాలుక మెలికలు తిరుగుతుంది, లోపల నుంచి లాలాజలం ఊరుతుంది. ఆ కోరిక మీద ఇమీడియట్గా థు అని వస్తాను. నా మనస్సు కృష్ణుడు పాదాల మీద ఉన్నప్పుడు అది కానీ వస్తే ఇలా వస్తాను. యదవది కృష్ణ మమ చేత పదార విందయ. అర్థమవుతుందా మీకు? అంటే కోరిక మీద వస్తాను అన్నారు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఆగచ్చుగా, ఆగలేదు. ఆ పిల్లోడు నేను చర్చ కొనసాగించాం. ఏం చేస్తాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది కదా. నేను అడిగాను, ఇప్పుడు ఆయన ఆల్రెడీ పెద్ద స్థాయి కదా, రామాంజుల వారికే గురువు గారు కదా, ఇంకా మళ్ళీ అవి గుర్తు తెచ్చుకోవడం ఉమ్మేడు ఎందుకయ్యా అన్నాను. నా జూనియరే, నేను తయారు చేసిన పిల్లోడే అయితే ఏమిటి, మనం వినాలి. పిల్లదాన్ని నోరు పోసుకో, 5th క్లాస్ అనకూడదు. ఎవరికి తెలుసు? ఎవరో తెలుసండి, ముఖే సరస్వతి, ఎవరు తెలుసు, వినాలి మనం. ఆ పిల్లవాడు అన్నాడు, ప్రభు ఇంద్రియాల వయస్సు ఎంత అన్నాడు. ఎంత వయసు? ఇంద్రియాల వయస్సు ఎంత ఎవరైనా చెప్పండి. సరే, ఒక కథ చెప్తాను, అప్పుడు మీరు చెప్పండి. ఈ కథ ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి ఇంకో కథ. రాజుగారికి మంత్రి గారికి డిస్కషన్ అవుతుంది. అంత ఎదిగినా త్యాగరాజ స్వామి చెప్పినట్లేనండి అన్నాడు. ఏమిటి, ఏం చెప్పారు అన్నారు రాజుగారు. అంటే ఏం చెప్పారండి? ఎంత నేర్చినా, ఎంత జోచినా, ఎంత బారలైనా అన్నాడు. ఈ సాంగ్ ఆ ఊరుకు అలాగే ఉండదు, ముసలాళ్ళకి దసరా పండుగ ఏంటి అన్నారు రాజుగారు. కాదు, అవును, కాదు, అవును, గొడవ. సరే, ఎందుకు గొడవ? మీకు నిరూపిస్తాను, మీ అమ్మాయి బాగుంటుంది కదా, బాగుంటుంది, రైట్, మీకు 2 days టైం అని మొత్తం రాజ్యంలో అంతా చెక్కింగ్ చేశారు. చెక్కింగ్ చేసేసి ఇంకొక 4-5 అవర్స్లో పోతాడు ఐసీయూ. ఐసీయూ అంటే తెలుసా మీకు? ఏమనుకుంటున్నాం? ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అనుకుంటున్నావా? ఏం కాదు, యముడు చెప్తాడు, ఐ విల్ సీ యూ, అదే ఐసీయూ. తెలీదా మీకు? సరే, అలర్ చేయకుండా విన్నాను. ఈ 4-5 అవర్స్లో పోయే కాలం వచ్చినోడు ముసలోడు మంచం మీద ఉన్నాడు. వాడి దగ్గరికి రాజుగారు, మంత్రి గారు, వాళ్ళ అమ్మాయి, అందమైన వాళ్ళ అమ్మాయి రాజుగారితో పాటు వచ్చారు. వీడు రాజుగారు కనపడగానే మంచం మీద ముసలోడు నమస్కారం అన్నాడు. కళ్ళేమో ఆ అమ్మాయి మీద. అప్పుడే కదా డైలాగ్ ఉంది, ముసలోడే కానీ అని, మహానుభావుడు. అలాగా ఇది రాజుగారిని చూడమని ముందే చెప్పాడు మంత్రి. మీరు కావాల్సిన చూడండి, వాడి చేతులు ఎక్కడున్నాయో, వాడి కళ్ళు ఎక్కడున్నాయి. ఇంద్రియాలకి ఎప్పుడు యవ్వనమే ఉంటుంది, ఇంద్రియాలు ఎప్పుడు వృద్ధాప్యాన్ని పొందవు. చాలా జాగ్రత్తగా ఉండాలి, కొంచెం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. కత్తి ఇలా పెట్టాం, పదును మీద నడుస్తున్నాం. ఎలా నడవాలి మనం? హలో అని నడవకూడదు, పోలో అని తీయకూడదు, 2 మొక్కలు. అదేందా?
అక్కడ పురంధరం, ఇక్కడ జరాసంధరం. జరాసంధరం 2 ముక్కలు కదా, అలా అయిపోతాం. అందుకని వాకింగ్ ఆన్ ఎయిట్స్, అదేంటా మనం చెప్పని నడుస్తుంటాం, జాగ్రత్తగా కసక్కని దిగిపోతాం, 2 ముక్కలు అయిపోతాం. అందుకని ఇంద్రియాలని నమ్మకూడదు, అవి ఎప్పుడు యాంగం, అవి ఎప్పుడు రెడీగా ఉంటాయి. మీకు ఉదాహరణ చెప్పనా? ఇప్పుడు మీరందరూ ఏమన్నా తింటారా అయ్యాక, ఈ ప్రోగ్రాం అయ్యాక? ఏదో ఇంటికి వెళ్ళో ఇక్కడో భోజనం ఫుల్లో లేకపోతే టిఫినో ఏదో తింటారు కదా. ఇవాళ మధ్యాహ్నం మాకు కాస్త అర్ధాకలి, వాళ్ళు వేపుళ్ళు పచ్చళ్ళు పెట్టారు, పప్పు లేదు, వాళ్ళ తప్పు లేదు, ఏదో దీన్ని ఊరుకోబెట్టాలి కదా, రోజుకు ఒక్క భోజనం, అందులో దీన్ని నోరు పోయించాలి, ఏవో తిని పెరుగు, ఇక్కడ పరుగు, నువ్వు జరుగు, మొత్తానికి అయిపోయింది. ఇప్పుడు ఆకలిస్తుంది, మీరు పెట్టినా తినరు. ఎందుకు? నాకు ఆకలేదు, మరి నా నియమం కదా, నా నియమం. నాకు ఇప్పుడు ఆకలి వేస్తుంది, దాన్ని నోరు మోయించడానికి మనోడు ఏమన్నా జ్యూస్ చేస్తే జ్యూసు, మీకు జ్యూసు తేలేదంటే అలా వెళ్ళిపోవడమే. ఎందుకు అంటే మనం ఒక నియమాన్ని చుట్టూతా గిరిగీసుకుని ఉన్నాం. ఆ నియమం మన రక్షిస్తుంది, ఇది మన రక్షిస్తుంది. ఇది మరి అక్షదల్లో చెప్తే బొచ్చుడు వాగుద్ది, మీకు ఇంకా బాగా చెప్తారు. మీరు ఎప్పుడైనా ఉదాహరణకి, ఈ అబ్బాయి ఎవరు అసలు నాకు తెలియదు, తెలుసా? నువ్వు ఏం పేరు? అచ్యుత్. ఎంతమంది కలిసావా? ఫోన్లో మాట్లాడాలి. ఇదే ప్రశ్న అంటే నన్ను ఇన్స్టాలో రీల్స్లో చూస్తావు, యూట్యూబ్లో చూస్తావు. యూట్యూబ్ అంటే ఏంటి? నీ కొట్టాం, అదే మనం చుట్టాం, మరి తెలుగు. ఇప్పుడు ఉదాహరణకి ఆయన ఎవరో తెలియదు, ఆయన పిల్లలు, వాళ్ళ ఇల్లు ఎక్కడ, మొత్తం రోబో సినిమాలో రజనీకాంత్ అన్ని చెప్పితే ఏమైపోతాడండి బాబు అనుకోడు. అలా కొందరు చెప్తారు కదా. చాలా ఏళ్ళ క్రితం నాకు ఒక ఆయన చెప్పాడు. ఎలా చెప్తారు అంటే, అస్సలు పరిచయం లేనోడు వాటి డీటెయిల్స్ వీడికి ఎలా తెలుస్తాయి అంటే, వాళ్ళు సాధన చేస్తారు. అది వామాచారం, మనకి కాదు, అది మనది సదాచారం. అర్థమైందా? ఆ వామాచారంలో వాళ్ళు ఒక క్షుద్ర విధానం అది చేస్తారు. దాంట్లో కర్ణ పిశాచి అని ఒకటి ఉంటుంది. దాన్ని వాళ్ళు ఆవాహన చేసుకుంటారు. ఆవాహన చేసుకుంటే ఆ పిశాచం వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది, కానీ వీళ్ళు దాని కంట్రోల్లోకి వెళ్తారు. ఎందుకంటే ఉదాహరణకి ఈ అబ్బాయి గురించి చెప్పాలి. నేను వాడు ఒక్క చూడగానే దీని దగ్గర డేటా మొత్తం ఉంటుంది. ఏం పేరు నీ పేరు? ముఖేష్. సినిమాల్లో మహేష్, ఇక్కడ ముఖేష్. ఏం చేస్తుంటావు? కార్ రిపేర్. వీళ్ళ దేవుడు ఇంకా అది ఇది లేదు. ఈ కర్ణ పిశాచి, కర్ణం అంటే చెవిదానా, చెవి దగ్గరికి వచ్చి ఈ అబ్బాయి పేరు ముఖేష్, కార్ రిపేర్ చేస్తాడు అని నా చెవిలో చెప్పు. అదే ఎవడ సాధన చేసేవాడు ఈయన చెప్పేస్తాడు, నువ్వు కార్ రిపేర్ కదా, నీ పేరు ముఖేష్ కదా, నీ సూర్యాపేట కదా, ఇంకా పిల్లవాళ్ళ కదా, నువ్వు ఇస్కాన్కి అని వాడు ఏమైపోతాడు అంటుంటాడు. దీని అంతటి కారణం ఎవరు? ఈ కర్ణ పిశాచి. వాడు సాధన చేస్తాడు, కానీ వాడికి మనశ్శాంతి ఉండదు. ఎందుకో చెప్పనా? అది ఎవడెళ్ళినా సరే, వాళ్ళ ఇంటి ముందు నుంచి ఎవడెళ్ళినా ఆడి గురించి చెప్పత్తనే ఉండదు. ఎదురుగా ఉన్నాడు కాదు, ఆడి ముందు నుంచి ఎవడెళ్ళినా సరే, ఆడి పేరు సుబ్బారావు, వాళ్ళ అబ్బాయి వెంకట్రావు, ఆడి పేరు రామారావు, ఆడికి 2 భార్యలు, 4 పిల్లలు, 6 పిల్లలు, ఆడికి అక్కడ సైట్ ఉంది, కంటికి సైట్ ఉంది, అర్థమని చెప్తూనే ఉంటుంది. అది దట్స్ కాల్డ్ కర్ణ పిశాచి. మనం అంటే పిచ్చి పని చేయకూడదు. అదేందా? ఇది ఎందుకు చెప్పాను అంటే, భౌతికంగా మెటీరియల్ కనబడుతుందే, ఈ కనబడేదాన్ని ఏదో పొంది ఇలా అనుకుంటుంటాం. అసలు ఎప్పుడు అనుకోవద్దు. చైతన్య మహాప్రభు మనకేం చెప్పారు? నధనం. వచ్చే ఎవరికైనా? ఎవరికి వచ్చేది? శిష్టాష్టకం. తల్లి చెప్పరా?
కృష్ణుని ఏమడిగారు? నా ధనం, నాకు డబ్బులు వద్దు. నా జనం కూడా వద్దు. కవితా శక్తి వద్దు. అందమైన అమ్మాయిలు వద్దు. మమ జన్మని జన్మనీశ్వరే. ఎన్ని జన్మలు ఎత్తినా నాకు ఏం కావాలి? నీ పాదాల మీద అచంచలమైన భక్తి కావాలి. భవతా భక్తి రహితుకిస్తు అంటే బ్రేక్ కాని భక్తి కావాలి నాకు. కొన్నాళ్ళు భక్తి కావాలి. మనం ఏమడగాలో చెప్పారు, అడిగారు, మనం అలా అడగాలి. మీకు ఎవరన్నా జగన్నాథ అష్టకం తెలుసా? మన పురుషోత్తమ మాసం అయిపోయిందిగా. ఈ పురుషోత్తమ మాసం అంతా పాడుకున్నాను ఇంచుమించుగా. అందులో 7వ చరణం నాకు చాలా ఇష్టం. నవయ్యచే రాజ్యం నచ కనక మాణిక్య విభావం. నవయ్యాచే రాజ్యం, నాకు రాజ్యం వద్దు. నచ కనక మాణిక్య విభవం. మాణిక్యం అంటే మణులు, కనకం అంటే బంగారం. నాకు అవే వద్దు. వరవధూం, అందమైన అమ్మాయిలు వద్దు. మరి ఏం కావాలి? జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. నాకు నా కళ్ళకి నువ్వు కనబడి స్వామి. ఇది మనం కోరుకోవాలి. కానీ మనం కాసేపు ఫ్యాన్ లేకపోతే బతకలే, అన్నంలో కూర లేకపోతే బతకలే. ప్రతిదీ కంప్లైంట్. అసలు మోక్షం పొందుదాము, భగవంతుడి యొక్క ప్రేమను పొందుదాము అని కోరిక లేని వాళ్ళం మనం. నీ కోరికే లేకపోతే భగవంతుడు ఏర్పాట్లు ఎలా చేస్తారు? అందుకే లోపల మనకి బడబాగ్నిలాగా శబ్దం చేయకుండా అల్లుడి పోలు తిట్లు తిన్నావు, అది వెనకాల పెట్టి నీదేనా? మన లోపల కోరిక లేకపోతే భగవంతుడు హెల్ప్ ఎలా చేస్తాడు? కరెంటు ఫ్రిడ్జ్కి పెడితే చల్లగా అవుతుంది. అదే కరెంటు హీటర్కి పెడితే కరెంటుకి ఏమన్నా ఫీలింగ్ ఉంటుందా? నేను దీనికే ఉపయోగపడాలని. భగవంతుడు కూడా అంతే. నువ్వు పాజిటివ్గా కోరుకున్నావా, అది గుర్తొచ్చేలా చేస్తాడు. నువ్వు నెగిటివ్గా కోరుకున్నావా, అదే గుర్తొచ్చేలా చేస్తాడు. భగవద్గీత ఎంతమంది కొంచెమన్నా చదివారు చేయొద్దండి. మొత్తం అడగను నేను, కొంచెం. గీతామందిరంలో సూర్యాపేటలో ఉన్నాం కదా. పోనీ ఇంకో ప్రశ్న అడుగుతానులే, నేనే మారుస్తాను క్వశ్చన్. మా ఇంట్లో భగవద్గీత ఉంది, చేయొద్దండి. ఇప్పుడు అన్ని చేతులు లేవాలి నాకు తెలిసి. ఓకేనా? భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు నాకు తెలుసు అన్నోళ్ళు చేయొద్దండి. ఇది దురదృష్టం. ఆ చిన్నపిల్లకి తెలియదు కదరా. నీకు తెలుసు అన్నారా? ఎన్ని అధ్యాయులు? 18. థ్యాంక్ యూ. ఏం పేరు? జై గణేష్. కొట్టనమ్మ గణేష్. 3 అధ్యాయాల పేర్లు నేను చెప్పగలను అన్నోళ్ళు చేస్తుంది. అమ్మ చెప్పు. 2. ఓకే. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, మన మనస్సు ఒకసారి చెప్పాక విషయంలోకి వెళ్తాం. అందరు చెప్పండి. నమస్కారం. మొదలుపెట్టి శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్త ప్రియేతి భవలుంఠన కోవిదేతి నాథేతి నాగశయనేతి జగన్నివాసే ఆలాపనం ప్రతిపదం కురు మే ముకుంద. ఇది మొట్టమొదటిది. ఎందులోది? ఏమో, ముకుందమాల స్తోత్రం. పుస్తకం కొడుకుడి లేదా గూగుల్ తల్లిని అడిగి చదవండి. మనం ఎలా భగవంతుని పొందాలి ఈజీగా అని చెప్తారు. మీరు ఎందుకు కష్టపడుతున్నారు? ఇక్కడ మంచి పాయసం ఉంది, తాగండి. దాని పేరు రసాయనం. ఏం రసాయనం? కృష్ణ రసాయనం పిబా. పిబా అంటే తాగడం.
ఆగండి, సంసారం అనే వ్యాధి పోతుంది ఈ మెడిసిన్ తాగితే అంట. ఎవరు చెప్పారు దీన్ని? తిరుమలలో స్వామివారి పాదాల ముందు మెట్టులా ఉన్నారు ఒక ఆయన. ఎవరైనా ఇల్లాను ఎవరు చెప్పరా? రామానుజాచార్య వారు నేను చెప్తాను. చెప్పేయండి పాపం, మీరు చెప్పేయండి. అది ఎవరు చెప్పారు? వేయండి ఒక వీరమాల వేరతాడు. ఏం పేరు? గణేష్ గారు. రైట్. కులశేఖర ఆళ్వార్ ఆయన రాజు, కానీ మనసంతా ఎక్కడుండేది? రంగనాథుడి దగ్గర ఉండేది. గుష్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే. రోజు రోజు శ్రీరంగం వెళ్ళిపోవాలి అని ఆయన బ్యాగ్ సర్దుకునేవాడు రోజు. గుష్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే తమహం వందే రాజానాం కులశేఖరం. ఆయన అలా సర్దుకునేటువంటి, ఆ బ్యాగ్ సర్దుకునేటువంటి ఆ రాజుగారైన కులశేఖరులకు నా నమస్కారం. ఆయన ఎందుకు సర్దుకునేవాడు? వెళ్ళిపోవాలి రంగనాథుడి దగ్గరికి. ఈ ప్రపంచంలో దొంగనాథులే ఉన్నారు, రంగనాథుడు అక్కడే ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి అనుకునేవారు. కానీ రాజుగారు కదా, ఈ మంత్రులు ఆయన్ని వదిలేవారు కాదు. అందుకని వాళ్ళు ఏం చేసేవారు? ఈయన అలా బ్యాగ్ కట్టుకుని వెళ్ళేసరికి ఎదురుగా భాగవతోత్తముల్ని 10 మందిలో 5 మందిలో 20 మందిలో వచ్చేలా చేసేవారు. అయ్యి స్వామి ఎక్కడి నుంచి? సూర్యాపేట. స్వామి రండి స్వామి అని ఆయన కాళ్ళు కడిగి ఆయన కూర్చోబెట్టి అర్ఘ్యపాధ్యాలిచ్చి ఆయనకి సన్మానం చేసి ఆయన తిండి పెట్టి ఆ సేవ టాటడాయ్ సూర్యుడు వెళ్ళిపోయాడు. పొద్దున్న సన్నం, మధ్యలో పన్నం. ఈ రోజు ఇదే. ఈయన బయలుదేరడం, ఆ బ్యాచ్ రావడం, ఇంక వాళ్ళ సేవలో తరచడం, రోజులు అలా గడిచిపోతుంది. ఈ మంత్రులు అనుకున్నారు ఈయనకి అసలు వీళ్ళ మీద కూడా వెక్స్ అయిపోయేలా చెయ్యాలి, ఈయన ఫిక్స్ అయిపోయాడు కానీ వెక్స్ అయ్యేలా చేయాలి, ఈ బుక్స్లో చదివి ఈయన ఇలా అయిపోయాడని. ఆ రాజుగారి ఆస్థానం లోపలే విష్ణుమూర్తి మందిరం, ఆ స్వామివారికి బంగారు ఆభరణాలు. ఈ స్వాములు వస్తారు కదా, వైష్ణవ స్వాములు, వాళ్ళు పాపం సాపాటు అంటే భోజనం అయిన తర్వాత పడుకుంటారు కదా హాల్లో. దేవుడు అక్కడ ఉన్నారండి, హాల్లో పడుకున్నారు. ఈ మంత్రులు ఏం చేశారు? వీళ్ళని దొంగలుగా చూపించాలి అని అనుకుని స్వామివారి మెడలో బంగారం తీసేసి వీళ్ళ తల కింద ఎక్కించారు. ఎవరి తల కింద? వచ్చిన స్వాములు తల కింద. అంటే కులశేఖరాల దృష్టిలో వీళ్ళు దొంగలు అనిపించాలి, అది ప్లాన్. వాళ్ళు స్వామి కనపట్టలేదు, స్వామివారి మెడలో బంగారు హారం అన్నారు. పోయింది వెతకండి అన్నారు. సీసీ కెమెరా లేవు కదా, మరి చెక్ చేద్దామండి, వెతకండి అంటే వీళ్ళు అన్నారు వెతికేదేంటి, పంతుల్లో ఈ వైష్ణవ స్వామి దొంగతనం చేశారు, నో డౌట్ వాళ్ళ దగ్గరే ఉంటదే అన్నారు. ఇది తట్టుకోలేదు, వైష్ణవ నిందని భాగవతోత్తముల నిందని తట్టుకోలేదు. కులశేఖర ఆళ్వారు వారు భాగవతోత్తములు వారెందుకు తీస్తారు, వారు తీయరు, నాది పూర్తి నమ్మకం అన్నారు. చెక్ చేద్దాం. నో, చెక్ చేస్తే అవమానించినట్టే అన్నారు. మరి ఏం చేద్దాం? ఓ పని చేయండి, ఒక నల్ల తాచును తీసుకురండి, కొండలో పెట్టండి. అసలు ఏం సంబంధం ఉందా? మంత్రులకు ఆల్రెడీ గతగదా వణిగిపోతున్నారు. తీసుకురండి అన్నారు. కొండలో పెట్టారు నల్ల తాచు, కూరలు పేకలేదు. నేను ఇప్పుడు చెయ్యి పెడతాను, అది కాటేసిందా మీరు చెప్పింది ఏదాం, అప్పుడు చెక్ చేద్దాం అన్నారు. లేకపోతే అన్నారు. వాళ్ళు అలాగే అన్నారు. వాళ్ళకి తప్పదు కదా, మరి మంత్రులు తెచ్చారు. ఈయన పూర్తి విశ్వాసం కదా, భగవంతుడి మీద విశ్వాసం, స్వాముల మీద విశ్వాసం కదా. ఆయన రంగనాథుని తలుచుకుని చెయ్యి ఇలా పెట్టారు. ఆ నల్ల తాచు మామూలుగా అయితే ముందుకు వచ్చి ఇలా అన్నారు, అది ఇలా వెనక్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ పాములో కూడా విష్ణు ఉన్నాడుగా. 10,000 శేషుల
పరమేశుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము. అందువల్ల ఆయన చెయ్యది ఆ పాము పడగ వెనక్కి పెట్టేసింది. అప్పుడు ఈ మంత్రులంతా ఆయన కాళ్ళ మీద పడిపోయి, క్షమించండి, మిమ్మల్ని మేమే అట్టి పెట్టుకోవాలని ఇలాంటి గట్టి ప్రయత్నం చేశాము, మమ్మల్ని మన్నించండి రాజా, మీరు ఎలా నచ్చుతుందో అలాగే మీరు వ్యవహరించండి, మమ్మల్ని క్షమించండి అన్నారు. పోన్లేనాయన, మీది కూడా రాజ్యకాంక్ష కాదు కదా, రాజ్యం బాగుండాలని కోరుకున్నారులే, ఇంకా నాకు వద్దిది అని ఆ కిరీటం వాళ్ళ అబ్బాయి తల మీద పెట్టి అని వెళ్ళిపోయారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే లోపల దృఢంగా ఫెయిత్ ఉండాలి, అని ఇలా ఉండకూడదు, ఇలాగే ఉండాలి. ఫర్మ్ అంటే కదా, ఫర్మ్ కన్విక్షన్ ఉండాలి, డౌట్ఫుల్గా ఉండకూడదు. అసలు అలాంటి డౌట్ కొంచెం కూడా లేనివాడే ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు గురువు ఎవరు? నారదుడు. ఎప్పుడైనా గురువు పేరు ముందు చెప్పాలి, కానీ ఓ శ్లోకం చెప్తాను చూడండి, మీరే చూడండి. ప్రహ్లాద నారద ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష సుఖ సౌనక భీష్మ ధాల్భ్యాం. ఇంకా ఉంటుంది జాలు. వీళ్ళ గురించి చెప్తే కనీసం 2-3 సంవత్సరాలు పడుతుంది. ఏమన్నాను 2-3 గంటలు కాదు, 2-3 సంవత్సరాలు పడుతుంది, అంత చెప్పుకోవచ్చు. మనం అసలు కులశేఖర్ దగ్గరే ఆగిపోవచ్చు. తెలుసా మీకు? కులశేఖర్ని వెంకటేశ్వర అడిగాడు, ఏం కావాలి అన్నాడు. ఏం కావాలి స్వామి? అందరూ నిన్ను మొక్కాలి, నన్ను తొక్కాలి. అదే నా భాష ఇది. నీ ముందు నేను ఓ మెట్టుగా ఉంటే ఎప్పుడు అదే చూడరే మోహన రూపం, 10 కోట్లు గల భావజ రూపం, అదే చూడరే మోహన రూపం. ఆ దివ్యమైనటువంటి ఆ అందగాన్ని ఎప్పుడు చూస్తూ ఉండాలి, నీ ముందు నేను ఒక మెట్టుగా ఉండాలి. నిన్ను వచ్చిన వాళ్ళు మొక్కాలి, నన్ను తొక్కాలి అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆ కులశేఖర పడి అంటే గుమ్మం, ఆ గుమ్మం దాటే కదా అధ్యక్ష స్వామి లోపలికి వెళ్తారు. వారి పాదధూళి నా మీద పడుతుంది, అంతకంటే నాకేం కావాలి? అది కదా వినయం. వార్డు మెంబర్ కొడుకుని పట్టుకోలేము మనం. వార్డు మెంబర్ కొడుకు, బోర్డు మెంబర్ కొడుకు మనం మాట్లాడతాం. అలాంటిది ఆయన రాజయ్యుండి రాజానాం కులశేఖరం. అటువంటి భక్తి మనకు వస్తుందా? ఓ పాట ఈ మధ్య తరచూ వింటున్నాను. అబ్బబ్బ రామనామం అత్యద్భుతం, అబ్బబ్బ రామనామం అత్యద్భుతం, అది దక్కిన వాడికి ఎంత భాగ్యమో కదా అంటూ ఉంటుంది. ఆ తూము నరసింహదాస్ గారు, రామదాస్ గారు. ఇలాంటిది ఒక మంచి మాట అందరూ చెప్పండి, నమస్కారం పెట్టి, అంటే లోపల కన్విక్షన్తో చెప్పండి. రాముని వారము, రాముని వారము, మాకేమి విచారము, రామా నీదే భారము, రామా నీదే భారము, దాశరథి దాశరథి నీవే మాకు ఆధారము. తెలుగుది, సంస్కృతం కాదు. రాముని వారం, వీఆర్ బిలాంగ్స్ టు రామ. రాముని వారం, మాకేమి విచారం, మాకేం. దీన్ని హిందీలో చెప్తాను. కుచ్ మిల్నాసే రామ్, నై మిల్నాసే ఆరామ్. ఎంత మంచి మాట అండి, ఏమన్నా అర్థమైందా? కంప్లైంట్ చేయకండి, కంప్లైంట్ చేయకండి, భరించండి, తట్టుకోండి. కృష్ణుడు అదే చెప్పాడు 2వ అధ్యాయంలో, లెర్న్ టు టాలరేట్ అంటాడు. 2వ అధ్యాయం పేరేంటి అమ్మా? ఇది మన ఇస్కాన్ బుక్లో ఉండదు, కానీ దానికి పేరు ఉండదు.
మన వాళ్ళు ఆ పేరు పెట్టరు. ఇది ఒక ఆయన తిట్టకూడదు, దాని పేరు పెట్టి గీతాసారం అన్నారు. పేరు ఎగ్గొట్టేస్తే ఇలాగా. నేను ఆయన్ని కొంచెం గట్టిగా వేసుకున్నాను కూడా, చెప్పకూడదు అలా. ఇవి ఎక్కడ దొరికిందా? దాని పేరు వచ్చి దాని చివరన ఇది పెట్టాలి. పేరే లేపేస్తే ఎలా? సాంఖ్యాయోగము ఏంటి? ఇప్పుడు ఆ పిల్ల తప్పేమన్నా ఉందా? ఆ పిల్ల తప్పేమన్నా ఉందా? ఆ పైత్యం వల్ల కదా ఇదంతాను. అది దాని పేర్లు ఉంచాలి. మీరు లెటర్ రాయండి బాంబే బీబీడీకి, అదవుతుందా? మెయిల్ రాయండి. కీప్ ద నేమ్స్ విచ్ ఈస్ గివెన్ టు chapters of Bhagavad Gita as given by Vyasa. Don't change. Keep it the same. Because our Bhagavad Gita is called as it is. Don't change. And right? నేను లైవ్లో పెట్టాను. ఇందులో 2వ అధ్యాయంలో 13వ శ్లోకం. అదే నా మొట్టమొదటి శ్లోకం. నేను భగవద్గీత లెక్చర్ స్టార్ట్ చేసిన దాంతోనే ఎప్పుడో 25 ఏళ్ళ కదా, మోర్ దెన్, తిరుపతి ఇస్కాన్లో మా గురువు గారు, మా శిక్షా గురువు గారు హిజ్గ్రేస్ రేవతి రామన్ ప్రభు గారు పిలిచారు. ఐఎమ్ వెరీ యంగ్, 20+. రాధా మనోహర్, టుడే యూ గివ్ భగవద్గీత క్లాస్ అన్నారు. మీ? నో ప్రభు, ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్. కానీ నాకు భగవద్గీతలో ఫస్ట్ మార్క్ వచ్చింది. నా పేరు నోటీస్ బోర్డులో కూడా పెట్టి, భగవద్గీత ఎగ్జామ్ పెడితే ఫస్ట్ వచ్చాను. సో అది వేరే కథ. అందుకని క్లాస్ ఇవ్వన్నారు. నేను ఎందుకు ఇస్తాను? నాకేం క్వాలిఫికేషన్ లేదు అన్నారు. నో నో నో, ఐఎమ్ ఆర్డరింగ్ యూ మస్ట్ గివ్ అన్నారు. నా ఫెయిత్ ఏమిటి? మన వెనకాల సార్ ఉన్నారు, మన పెట్టుబడి అదే. ఇప్పుడేగా చెప్పాను, రాముని వారము మాకేమి విచారము, రామానిదే భారము, దాశరథి నీవే మాకు ఆధారం. ఇదే పెట్టుబడి. పెట్టుబడి ఇది కాదు, నీ తెలివితేటలు, నీ పైత్యం కాదు. ఈ ఆధారంతో సరే ప్రభుజీ, ఎస్ ఐ విల్ గివ్ విత్ యువర్ గ్రేస్, విత్ యువర్ మెర్సీ అన్నారు. విచ్ శ్లోక యు ఆర్ గోయింగ్ టు గివ్ అన్నారు. దిస్ ఈజ్ మై ఫేవరెట్ శ్లోక, 2nd చాప్టర్ 13th శ్లోక. విచ్ శ్లోక అన్నారు? మీరు చెప్పండి. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరా తత్ర నముహ్యతి. అర్థం అడగద్దు కదా? అడగనా మిమ్మల్ని? నేను ఎలాగా చెప్తాను? మీరు ఆల్రెడీ ఇందాక చాలాసార్లు నీళ్లు పోసారు కదా, ఇంకెందుకు అడగడం? ఇప్పుడు మీనింగ్లో అడగడం ఎందుకు? మేము బాధ పెట్టాము. అందుకని నేనే చెప్తాను. నాకు ఎవరైనా ఆడియన్స్లో ఇలా కనెక్ట్ అయ్యి చెప్తే నాకే కాదు, ఈ వక్తకి బోల్డ్ బలం వచ్చేస్తుంది. నీరసంగా ఉన్నాను కదా, బలం ఎలా అవుతుందని మీరు ఇలా రెస్పాండ్ అయితే వస్తుంది. మీరు ఇప్పుడు ఫస్ట్ క్లాస్ పిల్లలు కాబట్టి మిమ్మల్ని ఏమనలే. 2-3 ఏళ్ళు పోయాక ఇంకా రాలేదా, బుద్ధి లేదా, 18 ఏళ్ళ పేరుదా, అప్పుడు తిడతాం. ఇప్పుడు తిట్టలేం కదా. దీని అర్థం ఏమిటంటే దేహినోస్మి యథా దేహి. దేహం పుట్టింది, అది శిశు దశ, తర్వాత బాల్యం, తర్వాత యవ్వనం, తర్వాత వృద్ధాప్యం. నువ్వు ఏడవట్లేదు కదా. ఈ 5వ తరగతి అమ్మాయి నెక్స్ట్ 6లోకి వెళ్తుంది. ఓ నేను వెళ్ళను, 5లోనే ఉంటాను ఖైదీలాగా అంటదా? అందో. 10th అమ్మాయి ఇంటర్లోకి వెళ్తే నేను వెళ్ళను 10thలో ఉంటాను అందో. రోజులు గడిచే కొద్దీ నేను చిన్నపిల్లలాగే ఉంటాను, పెద్ద అన్నావను అనమను. నేను పెద్దన్న అయిపోయాను అని మాట్లాడుకుంటున్నాను. అప్పుడే సామెతలు వస్తాయి. దున్నేటప్పుడు దూడల్లో, మేచేటప్పుడు ఎట్లా. బాల్యాన్ని స్వీకరించాం, ఒప్పుకున్నాం. యవ్వనాన్ని ఒప్పుకున్నాం, వృద్ధాప్యాన్ని కూడా ఒప్పుకున్నాం. చివరిదేంటి? చావు కదా. దాన్ని ఒప్పుకోమను. ఒప్పుకోవడం మానేసి మేకప్, ప్యాకప్ అవరా, వ్యాకప్ అవరా అంటే మేకప్కి వెళ్తాను. జోక్ కాదు,
లైవ్లో చూసాను నేను. 74 ఏళ్ళు ముసలోడు. వాళ్ళ మనవరాలు పెళ్ళికి వెళ్ళాలి. నేను వాళ్ళ ఇంట్లో ఉన్నా. ఆ సూర్యుడికి నమస్కారం చేద్దామని బయటకు వచ్చాను. వస్తే మనవడు అద్దం పెట్టుకుని రంగులే ఆ పైన 10 15 ఉంటాయి. మళ్ళీ రంగు కలిపి వేస్తున్నాడు. ఏం చెప్తాం మనం? అంటే భ్రమ. ఏంటి భ్రమ? ఒక ఇంటికి ఎవడొచ్చాడు. వాడు అన్నాడు, మా ఇంటికి ఎందుకు వచ్చాడు? అదేమిట్రా, టైం అయిపోయింది కదా అని. ఆవిడ వచ్చేస్తారేంటి చెప్పబెట్టుకున్నాను. 2026 అప్డేట్ అవరేంటి? వచ్చే ముందు ఏదన్నా ఒక ఇంటి వద్ద మాకు బోల్డ్ పనులు ఉంటాయి కదా అని. ఒక ఇంటి ఏమిట్రా వెదవా, 3 ఇచ్చాను. అవునా, ఎక్కడిచ్చావు మెసేజ్ అన్నాడు. ఎలాగిచ్చావు అని వాడు, నాకు ఇంటి ఇచ్చావా మెసేజా? ఎక్కడ పెట్టావు? వాట్సాప్లోనా? ఎక్కడ పెట్టావు? వాట్సాప్లోనా, ఫేస్బుకా, ఎక్కడ అని ఇలా అంటున్నాడు వాడు. ఒరే, నేను సెల్లో పెట్టలేదురా, నేను నీకు మెసేజ్ తలలో పెట్టాను అన్నాడు. అది వాడన్నా నాకు అర్థం కాలేదండి. ఇప్పుడు మామూలుగా నీ జుట్టు రంగు ఏంటి మామూలు చెప్పు. 40 వరకు నలుపు కదా. తర్వాత ఏమొచ్చింది? తెలుపు అంటే ఏంటి అర్థం? నలుపు నుంచి తెలుపు, నా దగ్గర నుంచి పిలుపు, మధ్యలో ఇది ఒక మలుపు. అవునా? తెలుపు వచ్చిందంటే అర్థం ఏంటి? పిలుపు వచ్చింది అని. నువ్వేం చేసావు? గాడికి దగ్గర ఎవరా గాడిద కూడా కంటే గాడ్రేజ్ ఉండగా ఎవ్రీడే పండగ. గాడ్రేజ్ అంటే హెయిర్ డై బిఫోర్ ఐ డై. నీకు నేనే హెచ్చరిక చేశాను. బ్యాగ్ సర్దుకోరా, నువ్వు సర్దుకున్నావా? బ్యాగ్ సర్దుకోవడం మానేసి బ్యాగ్లో డబ్బులు తీసి హెయిర్ డై కొన్నావు. నా తప్పే ఉంది చెప్పు. అది ఫస్ట్ మెసేజ్. సరే మారలే, కొన్నాళ్ళు ఆగింది. పళ్ళు రాలిపోతాయి వేద్దావా అని తిడతా అమ్మ. అలా పళ్ళు ఒకటి ఓడగొట్టా. మనోడు మెంటల్, వెంటూ పారదా డెంటల్. ఇక్కడికి వచ్చి ఈ అంటాడు. పళ్ళు రాలిపోతున్నాయంటే ఒళ్ళు జారిపోతుందని అర్థం. మనం అర్థం చేసుకో. జుట్టు తెల్లబడిందంటే త్వరలో చల్లబడద్దని అర్థం. జుట్టు తెల్లబడిందంటే తెల్లగుడ్డ వేసేస్తారు, రెడీగా ఉండరా అని అర్థం. అసలు రెడీ ఉంటాం మనం. ఇంకా ఇక్కడే ఉంటాం, ఫెవిక్విక్ వేసుకుని ఇక్కడే ఉంటాం అని క్విక్ క్విక్ కిక్ అంటాడు. నో, ఫెవిక్విక్ అంటాడు. నువ్వు అతికించుకుని ఇక్కడ ఉంటావా? ఉండడం అవుద్దా? భగవంతుడే బాధపడిపోయాడు మన దెబ్బకి. ఆఫ్టర్ ఆల్ నేనెంత. సరే, 2వ మెసేజ్కి నువ్వు రెడీ అవ్వడం. 3వ మెసేజ్ ఏంటి? మామూలుగా చర్మం టైట్గా ఉంటుంది, నువ్వు గలీజు, నేను దీన్ని చేసాను లూజ్ చేతి కొవ్వు ఎక్కువై, డబ్బు ఎక్కువై వేరే దేశానికి వెళ్ళి దీన్ని టైట్ చేయించుకుని సూర్యాపేటకు వచ్చి పాట పాడాడు. ఏం పాట? ఇది నేనే, ఇది నేనే, ఇది గానే. నువ్వు ఎన్ని రంగులు వేసినా, ఎన్ని హంగులు చేసినా చివరికి నేను బొంగుల మీద పడుకోబెట్టి తీసుకుపోతా. బొంగులు మీన్స్ బ్యాంబూ స్టిక్స్. బొంగు అంటే తిట్టు కాదు, వెదురు నానా, వెదురు. బ్యాంబూ అంటారు కదా, బ్యాంబూ. ఈ బోట్లు అవి ఉంటాయి కదా. మేము ఒకసారి పాడేరు వెళ్ళాం 2 నెలల క్రితం. అర్ధరాత్రి అయిపోయింది. ఫ్లైట్ దిగి ఎవరో పుణ్యాత్మ నా పక్కన కూర్చున్న ఆఫీసర్, నేను తీసుకెళ్తాను గురుగారు అన్నాడు. వాళ్ళని ఎదురు కారులో రమ్మన్నాం. పాడేరంటే మరి అప్పు కదా, అడవి కదా, ఇలా మెలికి తిరిగాక ఏదైనా ల్యాండ్ మార్క్ కావాలిగా. పలానా ప్లేస్ అన్నారు. అక్కడ ఏముంది? బొంగులో బిర్యానీ. అదే ఉంది, జోక్ కాదు. అక్కడ అదే ఉందండి బాబు. వాళ్ళు ఎక్కడ ఆగారన్నారు. ఇప్పుడే మీకు ఎదురొచ్చాము, బొంగులో బిర్యానీ దగ్గర ఉన్నామని చెప్పి. తిట్టు కాదు. ఇది అంతా ఎందుకు చెప్తా అంటే, చివరికి మన్నే అలా నువ్వు ఎంత ముదురైనా నిన్ను వెదురు మీద తీసుకుపోతారు. అలాంటి సమయం వచ్చిన తర్వాత నీ లోపల, నీ శరీరం లోపల నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోతావు. అప్పుడు నువ్వు అన్నమయ్య బాధపడుతూ చెప్తారు, ఎంత వగచిన గాని
గతకాలము వచ్చును. వస్తుందా? అందుకని మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే బాగా వినండి, బాగా చదవండి, బాగా జపం చేయండి. యముడికి దయలేదు అనే విషయం గుర్తుపెట్టుకోండి. లోపల ఫ్యాంటసీలు అవి పెట్టుకోకండి, ఊహించుకోకండి. నేను చాలా గొప్ప భక్తురాల్ని, చాలా గొప్ప భక్తుల్ని, అసలు ఆలోచనే రాకూడదు. అన్నమయ్య అంటాడు, అపరాధిని నేనైనాను, కృపగల వారికి కపటము లేదు. అపరాధిని నేనైనాను. మనం ఎప్పుడు అపరాధ భావం కలిగి ఉండాలి. అందుకని కాలు మీద కాలేసిన మహాభక్తుల్ని అని భక్త తుకారంలో నాగభూషణలాగా భక్తులం మహాభక్తులు అని అనుకోకూడదు. అన్నం కాదు, అనుకోకూడదు. బట్టల వారిలా ఫీల్ అవ్వాలి. అమర్యాద క్షుద్రశలమతర సూయ ప్రసౌ, ఇదే భావన ఉండాలి. ఆ వినయం ఉంటే భగవంతుడు లోపల ప్రవేశిస్తాడు. నామం చెబితే లోపలే ఉంటాడు. ఎలా చెప్పాలి నామం అన్నారు? అలిసిపోయేలా చెప్పాలి. ఆశోషయ కేశవ కీర్తనం. అందరూ చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఇక్కడ ఎంతమంది 1 2 3 అనగానే ఈ మంత్రం చెప్తారో చూద్దాం. ఓకేనా? 1 2 3. అయ్యకి కొద్దిగా ఏంటి జ్యూస్ కావాలి, పచ్చగా జ్యూస్ చెప్తాను. థ్యాంక్ యూ, బాగా చెప్పారు. ఎంత బాగా చెప్పాలంటే అలిసిపోవాలి. ఇంకా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం ఎంత బాగుండాలంటే ఎవరన్నా జపం ఆపేసి ఏదన్నా రమ్మంటే డిస్టర్బ్ అయిపోవాలి. మనం ఎలా ఉంటాం? ఎప్పుడైపోద్దాం అనుకుంటాం. మీకు అర్థమైందా పాయింట్? ఉదాహరణకి మీకు రసగుల్లా ఇచ్చారు, ఇంత రసగుల్లా, దాన్ని ఓ బౌల్లో ఇచ్చారు, స్పూన్ ఇచ్చారు, మీరు పొడుతారు, దాన్ని క్యాట్ పొడిచినట్టు పొడిచి 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 కొంచెం అలా తిన్నారు. అంటే ఏం చేస్తాం ఇక్కడ? అది కూర్చొని చెప్తున్నాడు రాకున్నాడు. ఇంకా అసలు మనసు ఏమైనా ఉంటుందండి? మనసు మొత్తం చచ్చిపోద్దిగా. రసగుల్లా లేదు, మొత్తం గుళ్ళగుల్ల. అవునా కదా? అది తినలేకపోయే బాధ, తిట్లు తిన్న బాధ. ఈ బాధ లేకుండా నేను కాశీలో వదిలేశాను. గతమైందా? కాశీలో వదిలేశాను. బ్యాడ్ చెప్పనా? వదిలేశాక బృందావనం వెళ్ళాను. వెళ్తే మీరు నమ్మండి, రాధాకుండ దగ్గర ఆ రోజు ఏదో విశేషం. మన తిరుపతి ఇస్కానోళ్ళు ఏదో కొబ్బరి బొండాల్లాగా ఎంతంత రసగుల్లా, ఇంత కాదు ఎంత ఉంది, అది బాగోయేటట్టు. మరి మనం వదిలేసాక తినకూడదు. అలా నోకలు వదిలేసాం, దాన్ని నీళ్ళు వదిలేసాం. అలాగే అయోధ్యలో గులాబ్ జామ్ వదిలేసాం, ఇంకెవరన్నా పెడితే తీసేస్తా. అలా మనం వదిలేస్తే ఏమవుతుందంటే ఒక్కొక్క దాన్ని, దీన్ని వదిలేసే లోపులో ఏ దేనితోనూ అటాచ్మెంట్ ఉండదు. లేకపోతే ఏమవుతుందంటే బంధం ఉండిపోతుంది. బంధం ఏమిటి? బంధం మనం పోయే టైం వచ్చిందండి, మనకు రసగుల్లాయో గులాబ్ జామో చాలా ఇష్టం, అది షుగర్ వచ్చి తినకూడదని చెప్పారు. మనం దాని మీదే మనసు పెట్టుకున్నాం. చివరికి పోయే కాలం వచ్చేసింది, అంటే టైం అయిపోయింది. మనం ఎవరినో ఎలాగ పోతున్నాను కదా, ఓ గులాబ్ జాము తీసుకురారా అని చెప్పారు. వాళ్ళు దాన్ని తీసుకొచ్చి ఇలా అన్నారు.
అది ఇలా పెడదాం అనుకున్నాను. ఏంటి అర్థమైంది మీకు? పోయారు. ఇప్పుడు మనసు ఎక్కడ ఉంది చెప్పండి? పోయింది. అంతే. ఆ జీవుడు ఏం చేస్తాడు? ఆ పైన కొన్ని కండిషన్స్ ఉండవన్నీ పూర్తి చేసుకుని ఏ స్వీట్ షాప్లో పనివాడు కింద పూజ చేస్తాడు. గులాబ్ జామ్ తయారీ స్పెషలిస్ట్ ఆడే. ఇంక చేయడం తినడం, చేయడం తినడం, చేయడం తినడం, ఇంకెంతే. మరి గులాబ్ జామ్ అన్నావు కదరా, గులాబ్ జామ్, గులాబ్ జామ్, ఇంకెంతే. అందుకని ప్రేమ కేవలం కృష్ణుడు పాదాల మీదే ఉండాలి. కృష్ణ పదార విందయో తలుచుకుంటే ఆనందపడిపోవాలి, కీర్తన చేసి ఆనందపడిపోవాలి. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే నీ పాదము, బ్రహ్మ కడిగిన పాదము, చలగి వసుద గొలిచిన నీ పాదము, బలితల మోపిన పాదము, తలకక గగనము తన్నిన పాదము, బలరిపుగాచిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము. ఇలా వింటూ ఉండాలి, పాడుతూ ఉండాలి, ఆనందిస్తూ ఉండాలి. శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్ ఎందుకు పెట్టారు? అందుకే పెట్టారు, చాంట్ హరే కృష్ణ అండ్ బీ హ్యాపీ. ప్రభుపాద్ దగ్గరికి వచ్చారు. అమెరికా వెళ్ళిన కొత్తలో 66లో, 65లో వెళ్ళారు. 65 వెళ్ళిన కొత్తలో ఎక్కడో పార్కులో ఉన్నారు, బల్ల మీద కూర్చున్నారు. ఫారినర్ వచ్చాడు, అమెరికా. స్వామీజీ, యు ఆర్ సెయింట్, యు ఆర్ సేజ్ ఫ్రమ్ అమెరికా, ఇండియా. ఎస్. వాట్ ఈస్ యువర్ మిషన్? ఎస్, వీ హ్యావ్ a great institution is there, and then where is your devotees? Adigaru. Yes, devotees are there, buildings are there, books are there. It will appear in appropriate time. Actually అయితే జీరో, ఏం లేవు, బుక్కులు లేవు, ఓ భక్తులు లేడు, ఓ బిల్డింగ్ లేదు. ఈయనే అక్కడ పడుకుంటున్నారు, ఆ చెట్లో, ఆ చెట్టు కింద పార్కు. కన్నా ప్రభుపాద ఫెయిత్, కన్విక్షన్ టువర్డ్స్ కృష్ణ అన్నీ ఉన్నాయి, వస్తాయి అని చెప్పారు. వచ్చినాయా లేవా? Within 10 years he established whole world with ISKCON, the International Society for Krishna Consciousness. One old man. Prabhupada is old man? No, he's a gold man. No, he's a gold mine. How much you dig, that much you will get the knowledge. Prabhupada 1896లో కలకత్తాలో పుట్టారు. 1922లో వాళ్ళ గురువుగారైన భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ఠాకూర్ని కలిశారు. అప్పుడే గృహస్థులు ఆయన, 26 ఏళ్ల వయసు. నా అదృష్టం, ప్రభుపాద వారి కుమారుల్లో ఒకరికి నేను వడ్డన కూడా చేశాను. నా భాగ్యం, లాంగ్ టైం. అలాగే ప్రభుపాద వారు 1933లో దీక్ష తీసుకున్నారు వాళ్ళ గురువుగారి దగ్గర, కుంభమేళ హరిద్వార్, త్రివేణి, ప్రయాగలో. 44లో ప్రభుపాద వారు బ్యాక్ టు గాడ్ హెడ్ అనే మ్యాగజైన్ స్టార్ట్ చేశారు. 66లో ఇస్కాన్ స్టార్ట్ చేశారు. 77 ఇంటికి వెళ్ళిపోయారు. ఇల్లంటే గోలోక బృందావనం. మీరు చూడండి, ప్రభుపాద బ్రీఫ్ గా తెలుసుకోవడానికి 22 వాళ్ళ గురువుగారిని కలిశారు. 33 దీక్ష తీసుకున్నారు. 44 మ్యాగజైన్ స్టార్ట్ చేశారు. 66 ఇస్కాన్ స్టార్ట్ చేశారు. 77 ఇంటి. 22, 33, 44, 66. ఈజీ టు రిమెంబర్ ప్రభుపాద. ప్రభుపాద గురించి మనం ఎంత చెప్పినా చాలా మన జీవితం. నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు మెల్బోర్న్లో వాళ్ళు కిట్ల ఆడిపోయారు. మేము చాలా లేట్గా వచ్చాం, వాళ్ళలాగే. ఒక ఇల్లు ఫుల్ జనం, టీవీ ఉంటుంది కదా మరి ఇళ్ళలో, అందులో ఈ సాంగ్ ఇంగ్లీష్లో పెట్టమని చెప్పి, మరి పాడతారా? బెంగాలీ అన్న, అంత తెలుగు వాళ్ళు. ఇస్కాన్ వాళ్ళు కూడా కాదు, అందరూ ఏదో ఒకరో ఆరా ఇస్కాన్ వాళ్ళు. వాళ్ళంతా ఏదో ఎక్స్పీరియన్స్డ్ పీపుల్లో పీపుల్లో ఉంటుంది. బెంగాలీ కీర్తన తెలుగు వాళ్ళు మెల్బోర్న్లో
ఇస్కాన్ వాళ్ళు కాదు, ఏదో ఇస్కాన్ వాళ్ళు ఇప్పుడు ఇందాక మీరు కీర్తన చేశారు, ఏదో అటు ఇటుగా చేశారు, నాట్ ఫుల్ ఫ్లెజ్. పాప అతను కొట్టాడు, పాడేవాడికి ఊపొచ్చి వాడు గొంతు పగిలేలా పాడాలి. మీరు పాపం ఇంకా నాట్ వెల్ ట్రైన్డ్ కదా, అందుకని మిమ్మల్ని క్షమించాలి. మీరేమో వాటిని అధిగమించాలి. ఎలా కీర్తన చేయాలి తెలుసా? మేము ఎలా చేసేవాళ్ళని తెలుసా? 22, 23, 24, 25, 26 ఈ ఏజ్లో మా చొక్కా మొత్తం తడిచిపోయి ఈ చెమటతో నడుం దగ్గర ఈ పంచెలు కూడా తొడ దగ్గర దాకా తడిచిపోయి అంత డాన్స్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అస్సలు మృదంగాలు రెండు కొడుతుంటే, తాళాలు కొడుతుంటే, భక్తి స్వరూప్ దామోదర్ మహారాజ్ ఇలా పాడుతుంటే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మీరు నమ్మండి, 8:30, 8:20 అవుతుంది రాత్రి. మేము డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాం, మేడ మీద మా రూమ్ వెళ్ళిపోయాం. ఈ భక్తి స్వరూప్ దామోదర్ మహారాజ్ గ్రేట్ సైంటిస్ట్, వికమే సెయింట్, ఆయన తిరుమల వెళ్ళి వచ్చారు. మహారాజు వచ్చారు అని కిందకు వచ్చారు. మహారాజు బయట నుంచి రాధగోవిందని చూసేసి అలా గెస్ట్ హౌస్లోకి వెళ్ళిపోదాం రూమ్లో కానీ వెయిట్ చేస్తున్నారు. మహారాజు అలా దండం పెట్టుకుంటున్నారు బయట. దండం పెట్టి వెళ్ళిపోదురు ఆయన. 8:30 మేము పడుకోవాలి, 10 లోపల పడుకుంటాడు కదా, పొద్దున లేస్తాం 3ంటికి, 3:30 ఆయన వెళ్ళిపోదురు. మన వాళ్ళు అందరూ ఆయన వచ్చారని ఆయనకి ఏం చెప్పలేదు. అంతే, 2 మృదంగాలు, 4 తాళాలు, అంతే. మైక్ పట్టుకున్నారు. వీళ్ళు కీర్తన చేయట్లే, మీకు అర్థమవుతుందా? ప్లే చేసేస్తారు అంటే ఏంటి దాని అర్థం? మహారాజ్ ప్లీజ్ అన్నాడు. 10:30 బయటకు వచ్చాం, చొక్కాలు తెచ్చి. అంటే అలా ఎగిరేడువే. నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ అది ఒళ్ళు తెలియదు. అలా 1:30 పైన ఒళ్ళు కీర్తన చేసి, ఇంకా అసలు అలా కీర్తన చేశాక ఈ కీర్తన చేసిన వాడు కూడా ఎగిరిపోతే, చెమటలు పట్టేస్తే, అప్పుడు ప్రేమతోని చెప్తే ఊపిరాడదు. నెత్తిలీలా ప్రేష్ఠదేవో విష్ణుమాచార్య అష్టోత సస్యన శిలాభేచనారవింద భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాదికే ఇలా చెబుతూ ఉంటే తడిసిపోయిన దేహం మీద ఫ్యాన్ గాలి అలా పడుతూ ఉంటే హృదయం అంతా చల్లగా అయిపోయి, మనస్సు అంతా కూల్గా అయిపోయి, నేను రాధాగోవిందికి ఏం దండం పెట్టుకున్నామంటే, స్వామి ఎప్పటికైనా ఇలా నీ ముందు ఎగరాలి, లోపల ఎదగాలి, అప్పుడు వదిలేయాలి గాలి. ఏమన్నా అర్థమైందా? అలిసిపోతాం కదరా, మనసంతా, శరీరం అంతా అలిసిపోయి మనసంతా ఆనంద పారవశ్యంతో ఉంటుంది. అప్పుడు వెళ్ళిపోవాలి మనం, ఇక పడాలి, ఇక లేకూడదు. అర్థం కాలే? మంచి దీన్నే చెప్పింది ఇందాక ముకుందమాల చదవమని ఎందుకు చెప్పాను? కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంగ్ ఆ శ్లోకంలో చెప్తారు. కృష్ణ
నా మనస్సు నీ పాద పద్మములనేటువంటి కమలం చుట్టూ నా మనస్సు అనే రాజహంస తిరుగుతుంది. మంచి యవ్వనంలో ఆనందంగా నా మనస్సు నీ పాదాల మీద ఉంది, ఇప్పుడు తీసుకుపో. అంతేగాని మంచం మీద ఉండి కళ్ళు కనపడక చెవులు వినపడక ఈ ముసలిది ఎప్పుడు పోద్దాం అనుకుంటుంటే అదొక బతుక. అలా చావకూడదు. అర్థమైందా? కృష్ణ స్మరణ దండిగా ఉన్నప్పుడు పోవాలి. కాబట్టి దండిగా మనం స్మరణ చేస్తే ఆ చివరి ఆయన వచ్చి ఆయనే ఉద్ధరిస్తాడు. యముడికి దయ ఉండదు కదా. అందుకని అందరు ఈ శ్లోకం చెప్పండి, ఇంక వెళ్ళాలి, మళ్ళీ ప్రయాణం చేయాలి. రేపు పొద్దున్నే ప్రతిష్ట, వెళ్ళకపోతే అప్రతిష్ట. చెప్పండి. కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయు దినే దినే యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితగతి. అంటే ఏమో చెప్తారా? ఎవరు చెప్తారు? అర్థం చెప్పండి. మీది బ్యాటరు, మాది వాటరు. ఎవరు చెప్పరా? కాలక్షేపోన కర్తవ్యం అంటే కాలాన్ని వ్యర్థం చేయకండి. వదినా ఎక్కడ కొన్నావి నాగా, లలితాద్విలోనా కళ్యాణిలోనా, ఈ పనికిమాల కబులు టైం వేస్ట్ చేయకండి. కాలక్షేపోన కర్తవ్యం క్షీణమాయు దినే దినే. రోజు ఆయుర్దాయం కొంచెం కొంచెం వెళ్ళిపోతుంది. యమస్య కరుణానాస్తి, యముడికి దయలేదు. మొన్న నీళ్ళు వస్తుందండి అలా అమ్మాయి, మొన్న మీరు పెట్ల అపార్ట్మెంట్ కొనుక్కున్నారు, మొన్న కొత్త కారు కొనుక్కున్నారు, ఇవన్నీ అసలు వింటాడా? యమస్య కరుణానాస్తి. కాబట్టి ఆ చివరి మాట గుర్తుపెట్టుకోండి. కర్తవ్యం హరికీర్తనం. మనం ఏం చేయాలి? మన కర్తవ్యం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. శిల ప్రభుపాదికి. మీ అందరితో మంత్రం చెప్పిస్తాను. చెప్పించే ముందు మీరందరూ మళ్ళీ నేను ఎప్పుడైనా వస్తే భగవద్గీతలో 18 అధ్యాయుల పేర్లు అందరూ చెప్పగలగాలి. భగవద్గీతలో 18 శ్లోకాలన్నా నేర్చుకోండి. ఒక్కొక్క అధ్యాయానికి ఇంపార్టెంట్ శ్లోకం ఉంటుంది. మొదటి అధ్యాయానికి మొదటిది, రెండో అధ్యాయానికి 13, మూడో అధ్యాయానికి కూడా 13, 4లో 2, 5లో ఆఖరిది, 6లో 6, 7లో 7, 8లో 6, 9లో 2, ఇలా ఒక్కొక్క ఇంపార్టెంట్ శ్లోకం ఉంటుంది. 10లో 9, 11లో ఆఖరిది 55, 12లో నాకు ఇష్టమైంది 19. నేను చెప్పినవన్నీ నాకు వచ్చు, అదవుతుంది మీకు. అలా సెలెక్టివ్ శ్లోకాస్ విత్ మీనింగ్ నేర్చుకోండి. నేనేం చెప్తా అంటే, ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బెక్మే తాత. ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బెక్మే తాత. గీతా ఓన్లీ కెన్ చేంజ్ యువర్ రాత, అదర్వైజ్ లైఫ్ బెక్మే రాత. ఏమన్నా అర్థమవుతుంది? అంటే ప్లీజ్ గీత నేర్చుకోండి, రాత మార్చుకోండి. చిన్న లైఫ్ మళ్ళీ రాదు, ఎక్కడ పోతామో అందుకని ఈ జీవితాన్ని సార్థకం చేసుకుని మన అదృష్టం సూర్యాపేటకి ఇస్కాన్ ప్రభుపాదుల వారితో సంబంధం ఏర్పడింది. అది ఈ రోజే సంతకాలు పెట్టారట. ఈ గీతా మందిరం ఆదరైతే ఇస్కాన్ యొక్క బ్రాంచ్ అయ్యింది. మీరు రోజు ప్రభుపాదుల వారి పుస్తకాలు చదవండి. రోజు ఒక్క మాలైనా హరే కృష్ణ మంత్రాన్ని జపం చేయండి. బాగా ప్రభుపాదుల వారి గురించి వినండి, చదవండి. లోపల భక్తిభావం పెంచుకోండి, ఆడంబరం తొలగించుకోండి, తగ్గించుకోండి. అలాగే చిన్న చిన్న పుస్తకాలు మీరు చదివి ఇతరులకు కూడా అలవాటు చేయండి. శంకరాచార్యులు, రామానుజాచార్యులు వారు, మధ్వాచార్యులు వారు వీళ్ళందరూ ఎంతో తాపత్రయించింది మనందరినీ ఉద్ధరించడానికి వారు దిగొచ్చారు. మనం మాత్రం ఎందుకు రావాలంటున్నాం? అందుకని ప్రభుపాదుల వారు మనందరికి అర్థమయ్యేలా ఎన్నో చెప్పి ఓ మంచి ప్రభుపాదుల వారు చెప్తారు, ఐ హావ్ గివెన్ ఏ డిజైన్, ఐ మేడ్ ఏ షెడ్యూల్ ఫర్ యూ,
I gave one program for you which is suitable. If a bum follow my program, he will back to Godhead. బమ్ అంటే పనికిమాలినోడు కూడా నేను ఇచ్చిన ఈ ప్రోగ్రామ్ ఫాలో అయిపోతే వాడు వైకుంఠానికి వెళ్ళిపోతాడు కూడా. మీరు పనికిమాలినోళ్ళు ఏం కాదు, బుర్రనోళ్ళే. ఫాలో అవ్వాలి. జపం చేయడం, మంగళహారతి బాగా వినడం, శ్రద్ధ కలిగి ఉండడం, భౌతికమైన విషయాలు తగ్గించడం. మనం లోపల ఎదిగితే లోకం చాలా చిన్నదైపోతుంది. ఎదగండి 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 ఎదగండి, ఇదే నా రిక్వెస్ట్. రేపు 28 మన వరంగల్లో మన అభయ హిందూ సేన యొక్క ద్వితీయ వార్షికోత్సవం. హిందువులు చాలా పిరికి వాళ్ళు కావడం వల్ల ఈ దేశం చాలాసార్లు ముక్కలైపోయి కొన్ని కోట్ల మంది హిందువులు చంపేశారు, ఇంకా చంపుతూనే ఉన్నారు రాక్షస జాతి. అందుకని భక్తి మార్గాన్ని పెంచాలి, శక్తి మార్గాన్ని కూడా పెంచాలి. భక్తి శక్తి ఉంటేనే మనకి విముక్తి. లేకపోతే మీకు గుర్తుందిగా, బంగ్లాదేశ్లో ఏం దాస్ అయినా మన ఇస్కాన్ డివోటీని వాళ్ళు ఎత్తుకుపోయారు. ఏం దాస్ ఒక దాస్ ఇస్కాన్ డివోటీని వాళ్ళు జైల్లో పెట్టారు, చాలా మందిని చంపేశారు, రోజు చంపుతున్నారు. ఇందాకెక్కడో పొలాల్లో బంగ్లాదేశ్లో 8 ఏళ్ళ అమ్మాయి ప్యాక్డ్ చంపేసి, మొన్న 8 నెలల గర్భవతిని చంపేసి, కడుపులో ఉన్న శిశువుని కూడా చంపి మానభంగం చేసి పెట్టుడు వచ్చి రాక్షస జాతి. ఆ రాక్షస జాతి ఇక్కడ దండిగా ఉంది. అందుకని మీరు పువ్వులు దేవుడికి వెయ్యాలి. భయ్యా కిత్నాయ్ ఏక్ మాల అని కొనకండి, జై శ్రీరామ్ అనండి. వాడు కూడా అంటేనే కొనండి, లేకపోతే కొనకండి. దేవుడికి పూలు వేయకపోయినా పర్లేదు, కుయ్యగాళ్ళ దగ్గర బయ్యగాళ్ళ దగ్గర కొనండి. అదవుతుందా? ఎందుకంటే పూలు వాడిపోకుండా ఉండడానికి ఎవరైనా నీళ్లు చేతితో చల్లుతారు. ఈ కుయ్యగాళ్ళ నోట్లో నీళ్లు వేసుకుని అని చల్లుతారు. నువ్వు దాన్ని తీసుకొచ్చి కృష్ణుడికి వేస్తావా? పుణ్యం వద్దా పాపం వద్దా? అందుకని హిందువుల దగ్గర కొనండి, హిందువుల దగ్గర తినండి, హిందువుల ఉండండి, హిందువుల సావండి. మనకు అందరూ కావాలి, కానీ మన నాశనం కోరేవాళ్ళు మనకు దుష్టులకే దూరంగా ఉండాలి, దైవానికి దగ్గరగా ఉండాలి. తగ్గి మంత్రం చెప్పండి. చాలా ఆలస్యమైంది, అలసట కూడా ఉంది. చెప్పండి. నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. ఇప్పుడు చప్పట్లు మృదంగం అన్ని కొడుతూ చెప్పండి. కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపదరాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవిందంటే గొడవే లేదు, గోవిందంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద 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 వెంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, ఈ గోవిందుడు కావాలా, గొడవలు కావాలా, అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రోగం కావాలా, నారాయణ కావాలా, నరకం కావాలా, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో మీకు తెలుసు. మధ్యాహ్నం మాకు పోయలేదు పులుసు, ఇంకా మాట్లాడితే నేను అయిపోతాను. మీకు అర్థం. శ్రీ శ్రీ రాధా పార్థారథ భగవానికి, రాధా మదన మోహన్ భగవానికి, శ్రీ జగన్నాథ బలదేవ సూత్ర మహారానికి, గౌర్నికా భగవానికి, శిల ప్రభుపాదకి, భగవద్ రామానుజాచార్య స్వామికి, శ్రీ కులశేఖరాల వారికి, శ్రీ గోదారఘనాథ స్వామి భగవానికి, శ్రీ పద్మావతి భగవానికి, శ్రీమద్ భగవద్గీతకి గౌర ప్రమణందే గోవిందా.
స్వస్తి నాన్న నాకు చేసుకుని చూస్తే నేను